గుర్తుపెట్టుకో బాస్. అనగనగనగనగా చందమామ కథ లాంటి మా బాల్యాన్ని తలుచుకుంటే చందమామ రావే అన్న అమ్మ పిలిచిన స్వరానికి ఆరు బయట నిలబడి మనపై ఎవరో వెన్నెలతో స్నానం చేయించినట్టుండేది. బుల్లి రాకుమారుడిలా ఇంటి ముందు నిలబడితే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ అమ్మ చేతిలో కనిపించే ఆ ఎర్ర నీళ్లు ఇంటి బయట పోసిన ప్రతిసారి మా చిన్న చిన్న భయాలన్నీ పొద్దునే పొగలా కరిగిపోయేవి. అదే మా చిన్నప్పటి ప్రపంచం. చిన్న ఇల్లు, చిన్న లోగిల్లు, చిన్న జ్ఞాపకాలు. అప్పుడే బాగుండేది. బంగారు గుడ్లు పెట్టే బాత్ ఎప్పుడు కనబడలేదు గాని ఇరుగింటి పొరుగింటి కోళ్లు ఇంటి చుట్టుపక్కల పెట్టే గుడ్ల కోసం డిటెక్టివ్స్ లా తిరిగిన షెర్లాక్స్ హోమ్స్ డేస్ బాస్ అవి. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే మలుపులో మొలతాడుగు తాయుతో భద్రంగా ఉందో లేదో చెక్ చేసుకునే వాళ్ళం. ఆరు బయట వెన్నెల్లో అరుగుపైన ఆటలాడుతూ అమ్మమ్మ పెట్టే గోరు ముద్దలు తినేవాళ్ళం. ఆదివారం అయితే నాన్ వెజ్ డే. మసాలా వాసనలు, పవర్ కట్ రాత్రుల్లో దీపాలు ఆర్పే వరకు ఆటలు. సోమవారం అయితే మర్చిపోయిన హోంవర్క్ కి తన్నులు పడకుండా ఉండేందుకు మేం పడే పాటలు అన్నీ ఇన్ని కావు. అలా అని మన బాల్యం దూరం అయిపోలేదు బాస్. జీవితం ఎంత దూరం తీసుకొచ్చినా మన బాల్యం మాత్రం మన వెనకాల నడుస్తూ ఉండే సైలెంట్ నీడ లాంటిది. ఆ నీడను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు మనసు మళ్ళీ గంతులేస్తుంది, గోల చేస్తుంది. దారం తెగిన పతంగిలా మన గుండెల మీదకొచ్చి చేరిపోతుంది.